సెక్షన్ 23 ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఆ చట్టం అమలు చేసేందుకు గవర్నమెంట్ వారు రూల్స్ తయారు చేయొచ్చు అని వారికి అధికారం పొందపరచడం జరిగింది. అలాంటి అధికారం కింద స్టేట్ గవర్నమెంట్ వారు రూల్స్ను 1995లో పొందపరిచినారు. రూల్ 5 ప్రకారం, అలాంటి రూల్ 5 ప్రకారం కేసు నమోదు చేసుకునేందుకు ఎస్హెచ్ఓ ఆయన బాధితులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసుకునే అంశాన్ని రూల్ 5లో పొందుపరిచారు. కానీ రూల్ 7 ఏం చెప్తుందంటే, అలాగా రిజిస్టర్ చేసుకున్న కేసు కూడా డిఎస్పీ ర్యాంకుకు తక్కువ అధికారి విచారణ చేయకూడదు. డిఎస్పీ ర్యాంకు హోదా ఉన్న అధికారి కానీ, ఆపై హోదా ఉన్న అధికారి కానీ అలాంటి స్పెషల్ యాక్ట్ కేసులు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద నేరం కేసుల్ని విచారణ చేయాలి అని రూల్ 7లో పొందుపరిచి ఉంది. అందువల్ల ఈ అంశాన్ని కూడా ప్రతి నేరం ఈ యాక్ట్ కింద రుజువు చేసేటప్పుడు మనం గమనించాలి. అరవిందరావు వర్సెస్ ఏ సుందర్ కుమార్ అనే కేసులో మన ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు సీనియర్ అధికారులు చేసిన ఆరోపణలను విచారణ చేయాల్సిందని విచారణకు హైకోర్టు ముందుకు వచ్చాయి. అందులో జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు, జస్టిస్ ఎస్వి భట్ తీర్పు చెప్తూ ఇందులో ఈ రూల్ 5 కింద ఎస్హెచ్ఓ గారికి ఉన్న బాధ్యతలు ఏంటి, అలాగే విచారణ రూల్ 7 కింద డిఎస్పీ హోదా లేదా పై హోదా కలిగిన అధికారులు విచారణ చేయాలి అనే అంశాలను పరిశీలించడం జరిగింది. కానీ చివరికి వాళ్ళు ఇచ్చిన తీర్పులో సుందర్ కుమార్ గారు ఆయన యొక్క ఉద్యోగ ప్లేస్ సరిగా లేదు అని అంశాన్ని అట్రాసిటీ కింద కలర్ చేసినారు అని ఆయన ఇచ్చిన కంప్లైంట్ను క్వాష్ చేయడం జరిగింది. ఈ కేసులో ఉన్న తీర్పు ప్రకారం కూడా చూస్తే ఇంటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఏంటి అనేది పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది అనేది మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ మరియు యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సెక్షన్ 3(1)(10) కింద నేరం ఎలా రుజువు చేయాలి అనే అంశం విచారణకు వచ్చింది. ఈ కేసులోని విషయాలు ఏంటంటే, ఒక దళితుడు కాని వ్యక్తి దళితుల్ని అవమానపరచడం, పబ్లిక్ వ్యూలో అవమానపరచడం జరిగితే సెక్షన్ 3(1)(10) కింద నేరం అవుతుంది. అక్కడ పబ్లిక్ వ్యూ అనంటే ఏమిటి అనే అంశం వివరణ ఈ కేసులో చేయడం జరిగింది. చేంబర్స్లో జరిగిన సంభాషణలో కొంచెం అవమానకరంగా ఉంటే అది పబ్లిక్ వ్యూ కిందకు వస్తుందా రాదు అని ఒక అధికారి రెండవ అధికారితో మాట్లాడేటప్పుడు ఆయన చేంబర్స్లో ప్రైవేట్ సంభాషణ పబ్లిక్ వ్యూ కిందకు రాదు, అలాంటి అంశాన్ని నేరం కింద ఆపాదించేదానికి వీలు లేదు అని ఈ కేసులో తీర్పు చెప్పడం జరిగింది. అలాగే ఈ శేషయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే మరే కేసులో కూడా ఈ పై చెప్పిన రూల్ 7 ప్రకారం నేర విచారణ డిఎస్పీ ర్యాంక్ అధికారి చేయలేదు కాబట్టి ఆ కారణంగా ఒక స్త్రీపై జరిగిన అత్యాచారాన్ని ఎస్సీ ఎస్టీ యాక్ట్ నేరం కింద పరిగణించేదానికి అవకాశం లేకుండా పోయింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వర్సెస్ విఎం రామస్వామి అనే కేసులో అక్కడ ముద్దాయి వాడిన పదాలు ఏమిరా ఎరుకల నా కొడక అనే పదం వాడాడు. కానీ ఆ మాట తప్పే. కానీ ఆ మాట ఆ బాధితుడిని కించపరిచేందుకు వాడేడా, ఇంటెన్షనల్గా వాడేడా అనే అంశాన్ని కోర్టు పరిశీలించడం జరిగింది. అదిగాక ఈ కేసులో తగాదాక ముఖ్య కారణం ఏంటంటే ఆ ముద్దాయి యొక్క కాంకుబైన్ గురించి బాధితుడు నవ్వాడు. అది కారణం తగాదాకి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కారణం జెనిసిస్ ఆఫ్ ది ఇన్సిడెంట్ని పరిశీలించి కోర్టు వారు ఇది కులం కారణంగా ఈ ఇన్సిడెంట్ జరగలేదు, ఇది బాధితుడు ముద్దాయి యొక్క ఉంపుడు గతిని చూసి నవ్విన కారణంగా జరిగింది కాబట్టి
ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అఫెన్స్కి రాదు అని కేసుని కొట్టివేయడం జరిగింది. అలాగే ఎన్వి రమణరాజు అండ్ అదర్స్ అనే కేసులో సుప్రీంకోర్టు వారు చెప్పిన చాలా కేసులను పరిశీలించి డాక్టర్ వై కిరణ్ కుమార్ అనే ఆయన ఇచ్చిన ఫిర్యాదును కూడా కొట్టివేయడం జరిగింది. అందులో కూడా కారణం ఏంటంటే డాక్టర్ వై కిరణ్ కుమార్ అనే అతను ఆయన ప్రమోషన్ గురించి జాప్యం జరిగింది అని ఆ ఫిర్యాదులో చూపబడిన నేరానికి మూలం అది. అందువలన అక్కడ కిరణ్ కుమార్ గారు దళితుడు అనే ఉద్దేశంతో నేరం జరగలేదు, కానీ ప్రమోషన్లో జాప్యం జరిగిన దాన్ని ఆయన ఆసరాగా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద నేరంగా కలర్ చేసినాడు అనే ఉద్దేశంతో ఆ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ ముద్దాయి యొక్క ఇంటెన్షన్ ఏమిటి, ఆ నేరం జరిగేదానికి జెనిసిస్ ఏంటి, బేసిస్ ఏంటి అనేది కూడా ఈ నేరం రుజువు చేసే సమయంలో మనం రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జార్జ్ పెంటయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే కేసులో సుప్రీంకోర్టు వారు 20/8/2008 తీర్పు చెప్తూ మన ఉప్పల్ పిఎస్ హైదరాబాద్ క్రైమ్ నెంబర్ 281/2004లో ఉన్న ఫిర్యాదును, దానిలో ఉన్న అభియోగాలు ఒక సివిల్ కేసు, ఒక స్థలం గురించి సివిల్ కేసుకు సంబంధించిన తగాదాగా భావించి ఆ కేసును క్వాష్ చేయడం జరిగింది. అలాగే అమ్తున్నీసా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే కేసులో ఫిర్యాది ముద్దాయి ఒకే లొకాలిటీలో ఉంటూ వారి మధ్య వేరే కారణంగా జరిగిన తగాదాను ఆసరాగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల అలాంటి ఇన్సిడెంట్లో లంబాడోడు ఇంటికి వస్తే ఆయనతో నేను ఈ ఇష్యూని సెటిల్ చేస్తాను అని ముద్దాయి అన్నాడు అని కంప్లైంట్లో రాసి ఉన్నా కానీ అది ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం కింద నేరం కాదు అని సుప్రీంకోర్టు వారు జూబ్లీ హిల్స్ క్రైమ్ నెంబర్ 50/2006 కేసులో తీర్పు చెప్పినారు. అలాగే 2002 ఏఎల్టీ పేజ్ 461లో స్టేట్ ఆఫ్ ఏపీ మరియు తులసీదాస్ అనే అడ్వకేట్ గారు ఇచ్చిన కంప్లైంట్లో ఏంటంటే హైకోర్టు జడ్జి గారు నన్ను అమర్యాదగా కోర్టు ప్రొసీడింగ్స్లో చూసినాడని ఆపాదిస్తూ ఇచ్చిన రిపోర్టును కూడా కోర్టు ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద నేరం కాదు అని తీర్పు చెప్పడం జరిగింది. అంటే ఈ కేసుల్లో ఉన్న వివరణలు పరిశీలిస్తే మనం ముఖ్యంగా నేరం రుజువు చేసేందుకు ముద్దాయి యొక్క ఉద్దేశం ఏంటి, అలాగే ఆ ఇన్సిడెంట్కి జెనిసిస్, బాధితుడు దళితు కులానికి చెందినవాడు అని జరిగిందా లేదా అని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. సెక్షన్ 18 ఎస్సీ ఎస్టీ యాక్ట్ చదివితే ఈ చట్టం కింద చేసిన నేరాలకు సెక్షన్ 438 సిఆర్పిసి అప్లై చేసేదానికి లేదు అని పొందపరిచి ఉంది. అంటే సెక్షన్ 438 కింద ముందస్తు బెయిల్ పొందడం, యాంటిసిపేటరీ బెయిల్. అందువల్ల ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద నేరం ఆపాదించబడితే అలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ ముద్దాయి పొందేదానికి అవకాశం లేదు అని సెక్షన్ 18 వివరణిస్తుంది. ఇలాంటి కేసుల్లో పరిశీలించేటప్పుడు సెక్షన్ 438 కింద యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయడం అనేది ప్రతి ముద్దాయికి అది ఒక జనరల్ లా కింద ఇచ్చిన రైట్. కొన్ని ప్రత్యేక చట్టాల్లో అలాంటి 438ని ఉపయోగించకూడదని సెక్షన్ 18 ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద పొందుపరచడం జరిగింది. అందువలన నేరం ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వస్తుందా రాదా అనే అంశాన్ని కోర్టు పరిశీలించి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద నేరం రానప్పుడు సెక్షన్ 438ని అప్లై చేసి
అలాంటి ముద్దాయిలకి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్స్ ఇలాంటి ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద నమోదు చేసిన నేరాన్ని గురించి వేసుకునేదానికి ముద్దాయికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అప్లికేషన్ వేసినప్పుడు కోర్టు వారు ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద నేరం ప్రైమా ఫేసిగా ఉందా లేదా అని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అలా పరిశీలించి ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద నేరం నమోదు చేసేదానికి అవకాశం లేదు. ఈ కేసును సెక్షన్ను మాత్రమే పొందుపరిచి ఆ సెక్షన్కు బేసిస్గా ఉన్న వివరాలను ఇవ్వలేదు కాబట్టి కంప్లైంట్లో సెక్షన్ మెన్షన్ చేసినంత మాత్రాన ఈ ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద ఉన్న రిజిస్టర్ అయిన కేసులో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వం అని చెప్పేదానికి లేదు. కానీ కే మల్లేశం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే కేసులో హైకోర్టు ఒక తీర్పు చెప్తూ mere mention or non-mention of provisions of SC/ST Act is of no consequence అని వివరణ ఇచ్చారు. అలాగే the pragmatic assessment of contents of complaint is required అని వివరణ ఇచ్చారు. అలాగే if averments attracts SC/ST Act it would be enough to exclude the operation of 438 అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో కోర్టు మీద బాధ్యత ఒక కంప్లైంట్ని పరిశీలించేటప్పుడు ప్రైమా ఫేసీగా ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కేసు ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేదానికి అవకాశం లేదు అని తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది అని మనకు తెలుస్తుంది. మరో కేసులో బి సుధాకర్ రెడ్డి వర్సెస్ ఎస్హెచ్ఓ. ఇందులో ఒక ఆస్తి తగాదాన్ని గురించి దళితుడు సుధాకర్ రెడ్డి అనే నేరస్తుడి మీద నేరం ఆపాదించడం జరిగింది. సుధాకర్ రెడ్డి గారు అలాంటి కేసు నా పైన పెట్టడం సరికాదు, ఆ కేసుని క్వాష్ చేయండి అని హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అలాంటి కేసును విచారించేటప్పుడు కోర్టు ఏ ఏ అంశాలను పరిశీలించింది అని మనం ఒకసారి పరిశీలిస్తే జస్టిస్ శ్రీ రమేష్ రంగనాథన్ గారు ఆయన ఇచ్చిన తీర్పులో 26/4/2013 చెప్పిన విషయం ఏంటంటే డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్ బై అక్యూజ్డ్ బిఫోర్ దిస్ కోర్ట్ వుడ్ ఎస్టాబ్లిష్ ద ఫాల్సిటీ ఆఫ్ ద అలిగేషన్స్ ఆర్ మ్యాటర్స్ విచ్ కెనాట్ బి examined at this stage. More particularly when investigation has just commenced. అంటే కేసు స్క్వాష్ చేయాలి అని ముద్దాయి కోర్టు పిటిషన్ పెట్టినప్పుడు కానీ లేదా 438 సిఆర్పిసి కింద నాకు ముందస్తు బెయిల్ గ్రాంట్ చేయాలి అని పిటిషన్ పెట్టినప్పుడు కానీ ఆయన ముద్దాయి వేరే డాక్యుమెంట్ ద్వారా వేరే సాక్ష్యం ద్వారా ఆయన పైన కేసు లేదు అని రుజువు చేసే అది హక్కు ఆయనకి లేదు. కానీ ఫిర్యాదుదారుడిచ్చిన కంప్లైంట్ ప్రకారం మాత్రమే ఆయన అలాంటి వాదన చేయొచ్చు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్లో అంశాల ప్రకారం కూడా నా మీద కేసు లేదు అన్నప్పుడే ఆయన యాంటిసిపేటరీ బెయిల్ పొందటం కానీ క్యాష్ రిలీఫ్ పొందటం కానీ చేయవచ్చు అని ఈ తీర్పులోని సారాంశం. అందువల్ల యాంటిసిపేటరీ బెయిల్ స్టేజ్లో కానీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో కానీ ముద్దాయికి ఆయన తరఫు సాక్ష్యాలను హాజరుపరిచే హక్కు లేదు అనేది ఈ తీర్పు సారాంశం. నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ వారు ఇతరులతో కలిసి ఎస్సీ/ఎస్టీ యాక్ట్ ప్రొవిజన్స్ అమలు సరిగా జరగటం లేదు, గవర్నమెంట్ యంత్రాంగం సరిగా పనిచేయటం లేదు, వారికి సరైన సూచనలు డైరెక్షన్స్ ఇవ్వాలని కోరుతూ సివిల్ కేసు నంబర్ 140/2006 వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు అదర్స్ అనే కేసును సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది.
ఈ కేసులో విచారణ చేసి చివరగా 15/12/2016 తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్ వారు లేవనెత్తిన అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి చివరగా ఇచ్చిన తీర్పు ఏంటంటే, we once again reiterate that the duty is cast on all states and the union territories to fully implement and to take action against the violators. Henceforth, persons aggrieved are permitted to approach the authorities concerned at the first instance and thereafter the High Court having jurisdiction. అంటే మొదట ఈ యాక్ట్లోని ప్రొవిజన్స్కి సరిగా అమలు జరగలేదు అన్నప్పుడు సంబంధిత అధికారుల దగ్గర పిటిషన్స్ ఇచ్చి వాటిపై విచారణ పూర్తయిన తర్వాత సంబంధిత హైకోర్టులో కూడా రిట్ పిటిషన్స్ వేసుకోవచ్చు. ఇన్ని ప్రొవిజన్స్ ఉన్న ఎస్సీ ఎస్టేట్ యాక్ట్ని గురించి సుప్రీంకోర్టు వారు తదుపరి డైరెక్షన్స్ ప్రస్తుతానికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని వ్యక్తం చేయడం జరిగింది. అందువల్ల ఈ యాక్టును అమలు చేసే సంబంధిత అధికారులు అందరూ లేటెస్ట్గా వచ్చిన పై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 15/12/2016 తేదీ గల జడ్జిమెంట్ను క్షుణ్ణంగా చదివి అందులో లేవనెత్తిన అంశాలు ఏంటి, అలాంటి అంశాల ప్రకారం నిజంగా జాప్యం జరుగుతుందా లేదా, యాక్టును సంపూర్తిగా అమలు చేయాలి, ఆచరించాలి అని భావంతో తెలుసుకోవాల్సిన విషయాలు పై జడ్జిమెంట్లో ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను. యాక్ట్ 1 ఆఫ్ 2016 అనే సవరణ చట్టం 26/1/2016 నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీని ప్రకారం ఏమేమి సవరణలు చేసినారు అని తెలుసుకోవడం కూడా ఒక ముఖ్యాంశం. ఈ సవరణ చట్ట ప్రకారం కొన్ని మార్పులను ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989లో చేయడం జరిగింది. వాటిల్లో మొదటిది సెక్షన్ 2లో డెఫినిషన్స్ని పొందపరచడం. ముఖ్యంగా డిపెండెంట్ అంటే ఏంటి, ఎకనమిక్ బాయ్కాట్ అంటే ఏంటి, అలాంటి అంశాలను గురించి డెఫినిషన్స్ సెక్షన్ 2లో సవరణల ద్వారా పొందపరచడం జరిగింది. చాప్టర్ 2 సెక్షన్ 3లో కొన్ని మార్పులు చేసి సబ్సెక్షన్స్లో ఉన్న అంశాలను రీఫ్రేజ్ చేసి వాటి పరిధిని పెంచడం జరిగింది. ఇప్పుడు ఉన్న అమెండెడ్ సెక్షన్ ప్రకారం అట్రాసిటీస్ అనే కేటగిరీ కింద సెక్షన్ 3(1) నుంచి ZC వరకు ఉన్న చర్యలన్నింటినీ అట్రాసిటీస్ అని మనం పనిష్ చేసే, అంటే శిక్షను ఖరారు చేసే దానికి పొందపరచడం జరిగింది. అలాగే సెక్షన్ 4 పరిధిని కూడా డ్యూటీస్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అని అంటే ఏంటే అనే విషయాన్ని కూడా కొంచెం విస్తరణ చేయడం జరిగింది, ఇంకొన్ని ఇంక్లూజన్స్ చేయడం జరిగింది. తర్వాత సెక్షన్ 8 మరియు 10లో కూడా అలాగే కొన్ని వివరణలు, ఎక్స్ప్లెనేషన్స్ యాడ్ చేయడం జరిగింది. అలాగే సెక్షన్ 14 and 15 పరిశీలిస్తే అమెండెడ్ యాక్ట్ ద్వారా, పై చెప్పిన అమెండెడ్ యాక్ట్ ద్వారా స్పెషల్ కోర్ట్ ఎలా కాన్స్టిట్యూట్ చేయాలి, స్పెషల్ కోర్ట్ అవసరం లేని ప్రదేశాల్లో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి గారే సెషన్ కోర్టుగా ఎలా వ్యవహరించాలి, ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్ జడ్జి గారు స్పెషల్ యాక్ట్ కింద ఉన్న నేరాలను కూడా విచారణ చేసే అధికారాలను పొందుపరుస్తూ ఈ సవరణలు చేయడం జరిగింది. ఇక్కడ సెక్షన్ 14లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, స్పెషల్ కోర్టు నేరుగా ఈ యాక్ట్ కింద ఉన్న నేరాన్ని గురించి కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు అని సవరణ చేయడం. అలాగే కేసు విచారణను ఛార్జ్షీట్ వేసిన 2 నెలల లోపల పూర్తి చేయాలి అనే సవరణ కూడా ఇక్కడ ముఖ్యమైనవి. సెక్షన్ 14A అనే కొత్త సెక్షన్ని ఇన్సర్ట్ చేస్తూ
ఆ సెక్షన్ క్రింద అప్పీల్ ఎలా చేయాలి, అప్పీల్ ఎక్కడికి చేయాలి అనే అంశాలను కూడా పొందుపరిచారు. ఈ అప్పీల్ తాలూకు కూడా అప్పీల్ను 90 రోజుల లోపల విచారించి తీర్పు చెప్పాలి అనే ఒక వీలైనంత వరకు 90 రోజుల లోపల విచారించి తీర్పు చెప్పాలి అనే అంశాన్ని కూడా పొందుపరిచారు. తర్వాత ఒక కొత్త చాప్టర్ 4A అనే కొత్త చాప్టర్ని సవరణ మూలకంగా ఈ యాక్ట్లో అదనంగా యాడ్ చేస్తూ ఆ చాప్టర్ కింద సాక్షులకు, బాధితులకు వాళ్ళ రక్షణ ఎలాగా, వాళ్ళ హక్కులు ఏమిటి అని ప్రొవిజన్స్ని పొందపరచడం జరిగింది. తర్వాత ఈ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఛార్జ్షీటు నేరుగా స్పెషల్ కోర్టులో వేయవచ్చు లేదా స్పెషల్ కోర్టు నేరుగా కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు అనే అంశం ఇంకా పూర్తిగా అమలులోకి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. పూర్వం పద్ధతి ప్రకారమే ఛార్జ్షీటు మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేయటం, విచారణకు కమిటల్ ఆర్డర్ ద్వారా స్పెషల్ కోర్టుకు పంపడం జరుగుతూ ఉంది. అలాగే ఈ అమెండ్మెంట్స్లో కొత్తగా పొందుపరిచిన ఈ యాక్ట్ కింద ఉన్న ప్రొసీడింగ్స్కు వీడియో రూపంలో తీయాలి అనే అంశం కూడా ఇంకా అమల్లోకి వచ్చినట్లేదు. ఇలాంటి అంశాలన్నీ మనం పరిశీలించి అమలు చేయాలి అని ఆశిద్దాం. ఎస్సీ/ఎస్టీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989లోని పై చెప్పిన ముఖ్య అంశాలు, తర్వాత నేను ఉదహరించిన కోర్టు తీర్పులు మీకు కొంత ఈ చట్టంపై ఆసక్తి కలగజేశాయి అనే తృప్తితోటి ఇక మీ వద్ద నుండి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.